హై వ్యూవర్స్, నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఎస్సీ దళితులు అండ్ ఆయన వచ్చేసి బుద్ధిస్ట్. ఓకే, అండ్ ఆయనది వచ్చేసి అమరావతి ఏరియా అన్నప్పుడు ఏపీ కాదు, మహారాష్ట్ర. నెక్స్ట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, జార్ఖండ్, ట్రైబల్ ఆమె, గిరిజనులు, ఎస్టీ. ప్రధాని మన మోదీ గారు, గుజరాత్, బీసీ ఆయన. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఆయన వచ్చేసి రాజస్థాన్, ఆయన బీసీ. నెక్స్ట్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే, ఆయన వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్, రాజస్థాన్. న్యాయశాఖ మంత్రి ఎస్సీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ, రాష్ట్రపతి ఎస్టీ, ఉపరాష్ట్రపతి బీసీ, ప్రధానమంత్రి బీసీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ చేతిలోనే అత్యున్నతమైనటువంటి కీలకమైన పదవులలో ఈరోజు భారతదేశం ఉంది. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు తెలిసి బిగ్ బ్రేకింగ్ లాంటిది, బట్ బిగ్ అప్డేట్ అండ్ చాలా సంతోషం ఉంది. మరలా మీలో చాలామందికి తెలియాల్సిందంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది మతం మారినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మరలా చెప్తున్నా. అంబేద్కర్ మహానుభావుడైన రాజ్యాంగ నిర్మాత మిగతా వాళ్ళు అంతా కూడా కలగలిసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే కావచ్చు కాక భారతీయులు, ఈ భారతీయులు ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఫాలో అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎస్సీలుగా ఉన్నప్పుడు రిజర్వేషన్ వర్తించేది. అలా కాదని చెప్పేసి ఇతర ఈ దేశం యొక్క మతం కనుక పుచ్చుకున్నట్టయితే అది రిజర్వేషన్ కింద రాదు. ఎందుకన్నప్పుడు సింపుల్ లాజిక్, వాళ్ళు ఏ కాడికి వారి సంస్కృతిని తీసుకొని మన మీద రుద్దాలనుకోవటం, మన ఆచార వ్యవహారాలను తప్పుగా చూపి వాళ్ళ దగ్గర బెస్ట్ నోట్ చూపడం చేస్తున్నారు. అంటే ఏంటి, మన రిజర్వేషన్ ఫలాలు పొంది మన దగ్గర ఉంటూ మనలా మనన్నే తక్కువగా చేయటం అంటే కరెక్ట్ కాదు కదా. సో మన గొప్పతనం ఏదైతే మనం దాన్ని చాటి చెప్తే మనం గొప్పగా బతుకుదాం. అందుకే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు సిక్కులుగా ఉండొచ్చు, బౌద్ధులుగా ఉండొచ్చు, జైనులుగా ఉండొచ్చు, హిందువులుగా ఉండొచ్చు, ఈ దేశంలో పుట్టినటువంటి మతాలు ఏవైతే వాటిని మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. నేను ఏది తీసుకొని రా బాబు, నేను నాస్తికుడు అంటే అదే పెట్టుకోండి. బట్ ఎస్సీలుగా ఉండి క్రైస్తవులుగా ఉండటం అంటే మీరు ప్రభువును మోసం చేయటమే. అండ్ మీరు మీ కన్న తల్లిని, ఈ నేలని, ఈ దేశాన్ని కూడా మోసం చేయటం. ఇప్పటికన్నా నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీరు ఎస్సీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా వెళ్ళేసి సబ్మిట్ చేసి, అయ్యా నేను ప్రభువుని నమ్మాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ఒప్పుకుంటాను, నేను క్రైస్తవుడిని చెప్పండి. చక్కగా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి, ధైర్యంగా హుందాగా దర్జాగా బతకండి. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్, ఈరోజు నా దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? ఎస్సీ, ఎస్టీ, బీసీలు. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ వర్ణ వ్యవస్థ ఏదైతే అందులో చెప్పింది కూడా ఏంటి, ఎవరికైతే ఆ పరిపాలన అనుభవం కావచ్చు లేదన్నప్పుడు అర్హత కావచ్చు ఉన్నారో వాళ్ళే పరిపాలిస్తారు. ఇది కులాలకు సంబంధించి కాదు, వర్ణాలకు సంబంధించిన ఏదైతే చెప్పున్నారో మన ధర్మంలో అది ఈరోజు ఫాలో అవుతూ ఉన్నారు.